రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు సుప్రీంకోర్టులో సవాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదే లేదని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో సవాలు చేయబోతోంది. ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంలో న్యాయపరమైనటువంటి అంశాలు పర్యవేక్షించడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా బీసీల అంశం చాలా కీలకంగా మారింది. సుప్రీంకోర్టులో ఏ అంశాలతో స్టే విధించబోతున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఈరోజు మీరు చెప్పినట్టుగా కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరికి సంబంధించి కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. ప్రధానంగా బీసీల రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పట్టు విడవట్లేదు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించే దిశగా కూడా ఇప్పటికే అడుగులు వేసింది. హైకోర్టుకు సంబంధించి కూడా మొన్న పిటిషన్ వేసిన నేపథ్యం కావచ్చు, 2 రోజుల తర్వాత వాదనలు వినిపిస్తే హైకోర్టుకు సంబంధించి కూడా ఆ స్టే విధించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ స్టేకి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఈరోజు సవాల్ చేస్తూ ఈరోజు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే దీనిపైన కూడా న్యాయ నిపుణులతో చర్చించిన నేపథ్యం కావచ్చు, సలహాలు తీసుకున్నారు. ఇక అయితే హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా హైకోర్టుకు సంబంధించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా హైకోర్టు జోక్యం సరికాదని, అలాగే హైకోర్టుకు సంబంధించి కూడా ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా ప్రాథమికంగా చర్చలు కూడా నిర్వహించింది. ప్రధానంగా మొన్న ఏదైతే హైకోర్టులో వాదించారో అభిషేక్ సింఘ్వి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ కింద వేస్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా ఆయన వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా హైకోర్టుకు ఏవైతే స్పష్టం చేసిందో ఈ కులగణనకు సంబంధించి కావచ్చు, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే బీసీల సంబంధించి పక్కడ్బందీగా ఈ కులగణన సర్వే జరిగిన తర్వాతనే మేము ఈ రిజర్వేషన్ కి సంబంధించి కూడా బిల్లు తీసుకొచ్చాం. ఆ బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్రపతికి పంపం, గవర్నర్కి పంపం, పెండింగ్ లో ఉన్న నేపథ్యం కావచ్చు. దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చాము. స్పెషల్ గా ఆర్డినెన్స్ తీసుకొచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తున్నది. ఈ బిల్లుకు సంబంధించి కూడా ఏదైతే స్పందన లేదు ఇప్పటి వరకు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా స్పెషల్ గా ఈ జీవో 9 తీసుకొచ్చాం. దాని ద్వారా బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లకు సంబంధించి కల్పించబోతున్నాం. ఎందుకంటే సుదీర్ఘంగా బీసీలకు సంబంధించి కూడా జనాభా పెరిగింది. గత 10 ఏళ్ల నుంచి కూడా బీసీలకు సంబంధించి కూడా కులగణన జరగలేదు. ఇప్పుడు బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు పెంచేందుకు బీసీల జనాభా శాతాన్ని కూడా కులగణన చేపట్టడం, పక్కడ్బందీగా లక్షకు పైగా ఎనిమిలేటర్తో ఇంటింటికి సర్వే నిర్వహించామని కూడా, దాంట్లో 57.6% సంబంధించి కూడా జనాభా తెలియని దానికి పరంగా కూడా 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి సంబంధించి కూడా 1 మెయిన్ కమిషన్ ఏర్పాటు చేశాం, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశాం. పూర్తిగా మొత్తంగా పక్కడ్బందీగా ఈ సర్వేకి సంబంధించి కూడా చేశామని కూడా సుప్రీంకోర్టుకు అయితే వినిపించేందుకు సంబంధించి కూడా ఈరోజు స్పెషల్ లీవ్ పిటిషన్ వేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా హైకోర్టుకు సంబంధించి కూడా ఒకవేళ ఎలక్షన్ కి సంబంధించిన స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయిన తరుణంలో హైకోర్టుకు సంబంధించి కూడా ఈ స్టే విధించడం కరెక్ట్ కాదనే వాదన కూడా బలంగా వినిపించేందుకు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. హరీష్, ఒకటి అంటే ప్రధానంగా గతంలో సుప్రీమే చెప్పినటువంటి సందర్భాలు 50% ఏదైతే బెంచ్ మార్క్ ఉందో ఆ స్లాట్ దాటకూడదని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమైనా మరొకసారి ఒకవేళ కనుక సుప్రీంకోర్టు అదే అంశాలు సూచిస్తే ఏ విధంగా వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏమైనా మళ్ళీ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా సుప్రీంకి సంబంధించి వెళ్ళిన నేపథ్యంలో? రైట్, ప్రధానంగా ఇప్పటికే మహారాష్ట్రకి సంబంధించి కావచ్చు, అక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా బీసీల రిజర్వేషన్ 50% క్యాప్ సీల్కి సంబంధించి కూడా ఎత్తివేయడం జరిగింది. అక్కడ బీసీలకు సంబంధించి కూడా దాదాపుగా 45% పైగా కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. ఈ తీర్పులకు సంబంధించి కూడా సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేయబోతున్నారు. ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా బీసీ జనాభా అధికంగా ఉంటే స్పెషల్ గా అంటే ఒకవేళ ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన కోర్టు తీర్పుల ఆధారంగా కూడా సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా ఆధారాలతో సహా సవాల్ చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా హైకోర్టుకు సంబంధించి కూడా ఇదే సూచన చేశారు. ఎందుకంటే గవర్నర్ వద్ద పెండింగ్ సంబంధించి కావచ్చు, మొన్న అభిషేక్ సింఘ్వికి సంబంధించి కూడా ఇదే వాదనలు వినిపించారు. గవర్నర్ వద్ద 3 నెలలుగా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. గవర్నర్ కి సంబంధించి కూడా త్రిశంకు పాలన కొనసాగిస్తా ఉన్నారు. రాష్ట్ర సంక్షేమాన్ని, ప్రజల
ఆ సంక్షేమాన్ని కూడా పట్టించుకోవట్లేదు. ప్రత్యేకంగా 42% సంబంధించి కూడా బీసీల సంక్షేమం కోసం తీసుకొచ్చిన బిల్లును దీనికి సంబంధించి కూడా 3 నెలలుగా పెండింగ్ పెడతా ఉన్నారు. ఇట్లాంటి చాలా వరకు అన్ని రాష్ట్రాల్లో జరుగుతా ఉన్నది. గవర్నర్ కి సంబంధించి కూడా పెండింగ్ పెడితే ఆ 3 నెలలు గడిస్తే ఖచ్చితంగా ఇది చట్టంగా మారుతుంది, అమలులోకి వస్తుంది, యాక్ట్ గా మారుతుంది. యాక్ట్ ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ ప్రకటించింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే ఈ 42% సంబంధించి కూడా గవర్నర్ పెండింగ్ పెట్టారు కాబట్టి యాక్ట్ గా మారింది. షెడ్యూల్ తీసుకొచ్చారు, ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి, ఈ దిశగా వాదనలు వినిపించారు. అయితే హైకోర్టుకు సంబంధించి కూడా మొత్తంగా దీనికి సంబంధించి స్టే విధించింది, 4 వారాల పాటు గడువు ఇచ్చింది. కాబట్టి దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి అయితే పిటిషన్ వేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రధానంగా ఇతర కోర్టులు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్ 50% సీల్ ని ఎత్తివేయడం జరిగింది. ఆ తీర్పు ఆధారంగా కూడా ఈ రోజు స్పెషల్ పిటిషన్ ఉంటుంది. దాని వాదనలు కూడా సుప్రీంకోర్టులో వినిపించేందుకు అభిషేక్ సింగ్ రెడీగా ఉన్నారు. ప్రధానంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది. మహేష్ కుమార్ కూడా అలాగే వాకిటి సిఆర్ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి కూడా ఢిల్లీకి వెళ్ళి ఉన్నారు. ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో బీసీలకు సంబంధించి కూడా గట్టి వాదనలు వినిపించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే దిశగా కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.